బెల్గాంలో సిడబ్ల్యూసి భేటీ, రేవంత్ తో పాటు ముఖ్యులకు పిలుపు, ప్రత్యేక విమానంలో వెళ్లబోతున్న నేతలు. ఇవాళ సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్, ఇండస్ట్రీ సమస్యలే ఎజెండా. కాసేపట్లో హైదరాబాద్ కు చంద్రబాబు, ఢిల్లీ నుంచి శంషాబాద్ కు రానున్న సీఎం, పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు. మంత్రుల గురుకులాల బాట, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో సీతక్క బస, విద్యార్థులతో కలిసి నిద్ర. పొన్నం మార్నింగ్ వాక్, సమస్యలు విన్న మంత్రి, అభివృద్ధి పనుల పరిశీలన. ములుగు జిల్లాలో పులి సంచారం, పాదముద్రల ఆధారంగా గుర్తింపు, పొంచి ఉన్న వేటగాళ్ల ముప్పు. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమ వేధింపులేనంటున్న కుటుంబీకులు, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ఘటన. కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యల కలకలం, కానిస్టేబుల్ తో పాటు మరొకరు సూసైడ్, బిక్కనూరు ఎస్ఐ 7 లభ్యం. విశాఖలో గ్యాస్ సిలిండర్ పేలుడు, 5గురికి తీవ్ర గాయాలు, బాధితుల్లో 2 చిన్నారులు. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు, జనవరి 8 నుంచి టోకెన్లు జారీ, 91 కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నామన్న టీటీడీ. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు, పూర్ణాహుతితో ముగిసిన దీక్షా విరమణలు, 4 రోజుల్లో 3 లక్షల మంది దర్శనం. పల్నాడులో కుర్చీ కోసం మందుబాబుల ఘర్షణ, బీరు సీసాలు కుర్చీలతో 2 వర్గాలు దాడి, 2కు తీవ్ర గాయాలు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్, 2 విద్యార్థినులకు తీవ్రంగా కడుపు నొప్పి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం, 6గురికి అస్వస్థత, 2 పరిస్థితి విషమం, పెరకకొండారం గ్రామంలో ఘటన. బొర్రా గుహలకు పర్యాటకుల క్యూ, భారీగా తరలివస్తున్న జనం, ఇతర రాష్ట్రాల నుంచి రాక. బలహీనపడుతున్న అల్పపీడనం, ఏపీలో 4 జిల్లాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో మోస్తరు వర్షాలు. యాసంగి పంటకు నీళ్లు, ఎస్ఆర్ఎస్పీ నుంచి వాటర్ రిలీజ్, గోదావరికి ప్రత్యేక పూజలు. మధ్యప్రదేశ్ లో నడి రోడ్డు మీద చిరుతపులి, రాత్రిపూట వీధుల్లో సంచారం, దారి తప్పి పట్టణంలోకి వచ్చినట్టుగా అనుమానం. రాజస్థాన్ లో హృదయ విదారక ఘటన, భార్య కోసం భర్త స్వచ్ఛంద పదవీ విరమణ, రిటైర్మెంట్ ఫంక్షన్ లోనే భార్య మృతి. జపాన్ ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి, విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం, నిలిచిపోయిన సేవలు.